ప్రభువు పేరిట షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. చూడండి, ఒడ్రగూడెం పల్లెటూరులో ఫ్రూట్స్ పంపిన తర్వాత ఇదిగో ఎదురుగా ఉన్న ఈ యొక్క నిల్వాయిపల్లి గ్రామం ఐబి తాండూర్ మంచిర్యాల జిల్లాలో ఇది ఉందండి. సో ఈ గ్రామంలో కూడా మేము ఫ్రూట్స్ పంచాలని ఆశించి ఉన్నాం కాబట్టి వెళుతున్నాం. నాతో పాటు నా యొక్క సహకారులు వస్తున్నారు. ఇదిగోండి ఈ పెద్ద మనిషి, అతన్ని కలిశాం. ఇతను మనకు ఎంతో సహకారంగా ఉన్నాడండి. అనగా ఊరి వాళ్ళతో మాట్లాడి ఇదిగో ఆయన మన తోడై ఉండి పంచేంత వరకు మాకు సహకరించిన వ్యక్తి, అనేక మందిని పిలిచిన వ్యక్తి. సో చక్కని వ్యక్తి అండి. ఇతనికి ముందుగా ఇచ్చేసి వాళ్ళ యొక్క సిస్టర్కి, వాళ్ళ అమ్మకి ఇచ్చేసి వారు నిజంగా బహు ఇబ్బందిలో ఉన్నారండి. కాబట్టి వారితో కొంచెం మాట్లాడి అక్కడ నుంచి మనము వేరే గలిలో వెళ్ళామండి. చూడండి, అమ్మ కూడా తీసుకుంటుంది. దేవుడు మీకు తోడయ్యండి, ప్రతి పనుల్లో సహకరిస్తాడు, ధైర్యంగా ఉండండి అని వారిని బలపరిచి అక్కడ నుంచి మేము వేరే గల్లీకి వెళ్తున్నామండి. సో దగ్గర గల్లీ ఉండడం ద్వారా మేము నడిచిపోవడానికి ప్రయత్నించాం. సో దారిలో ఒక అతను కనిపించాడు. అతనితో మాట్లాడి అతనికి కూడా ఈ దారిలోనే మేము ఇవ్వడం జరిగింది. చూడండి, ఇతను కూడా చక్కగా వారి దగ్గర ఉన్న ఒక అమ్మ దగ్గర తీసుకెళ్లారండి. సో ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా గల్లీలో వెళుతున్నాం, ఆ నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా ఒక అమ్మ ఎదురు వచ్చింది. ఆ అమ్మకు మేము ఫ్రూట్స్ పంచి ఉన్నాం. అదేవిధంగా వెనుక నుంచి ఒక మతిమరపు ఆమె, అంటే జస్ట్ మ్యాడ్, సో ఆమె వచ్చింది. ఆమె కూడా ఇస్తున్నాం. అమ్మ ధైర్యంగా ఉండండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆమెను పలకరించి మరొక అమ్మకు ఇస్తున్నాం. అమ్మ దేవుని ప్రేమ వల్ల ఇదిగో ఈ యొక్క ఫ్రూట్స్ మీకు ఇస్తున్నామని. సో మరొక ఇదిగో నాన్నకి ఇస్తున్నాం. అక్కడి నుంచి వేరే గల్లీకి వెళుతున్నామండి. అలా వెళ్తూ చివరిగా వెళ్ళినప్పుడు చూడండి, మా ఊళ్ళో కూడా చాలా ఆటో ఈ గల్లీలో రాదండి. ఆ గల్లీలో వారు ఎంతో ప్రయాసపడి అక్కడ నుంచి తీసుకొస్తున్నారు. మా మధ్యలో ఉన్న యూత్ చూడండి. ఇతనితో మాట్లాడుతున్నాం. ఆ కుటుంబాన్ని ప్రేమించి ఆ కుటుంబానికి ఇస్తున్నామండి. సో వాస్తవంగా ఇతను ఇంతకుముందు మాకు తెలుసు, చాలా చక్కగా ప్రేమించి మమ్మల్ని పలకరించాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చి అక్కడ నుంచి పెద్ద మనిషి యొక్క కుమార్తె, ఆమె 2 కాళ్ళు పడిపోయి ఉన్నాయండి, చాలా తిరిగారంట. సో అయ్యా ఒకసారి చూడండి అని చెప్పినప్పుడు వారి ఇంట్లో మేము వెళుతున్నాం. అలా ఇంట్లో వెళ్తున్నప్పుడు కొంచెం చీకటి ఉందండి, అయినప్పటికీ కూడా మేము లోపలికి వెళ్ళాం. సో ఆ ఇంట్లో వారికి కరెంటు లేదు. ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళని పలకరించి అదే రీతిగా ఆమెతో మాట్లాడి క్రీస్తు ప్రేమను ప్రకటించి యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, విశ్వాసము ఉంచండి అని చెప్పేసి ఆమెతో మాట్లాడి వారి యొక్క భర్తతో కూడా మాట్లాడామండి. చూశారండి, సహోదరి కాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉండి చాలా బాధపడుతుంది. ఆమెకు యేసుక్రీస్తు పరిచయం చేసి యేసుక్రీస్తు స్వస్థపరచడమ్మా, విశ్వాసం మాత్రం ఉంచని ప్రార్థన చేశాము. తిరిగాడు, తిప్పలు పడ్డాడు కానీ మీరు వచ్చి ప్రార్థన చేసే ఇదిగో బాగు కావాలని ఉందా అని అప్పుడు, అయ్యా బాగు కావాలయ్యా, కానీ నన్ను లేపేవాడు లేడయ్యా అన్నప్పుడు, దేవా 38 సంవత్సరాలు నాయన అయ్యా అతనితో మాట్లాడు, లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళు అనేటప్పుడు నీ మాటలో శక్తి ఉందో మాకు తెలియదు, కానీ ఆయన దగ్గర లేచి గంతులు వేసి సర్వశక్తి గల దేవ, సర్వాధికారి, నువ్వు రక్షించిన దేవుడు, కాపాడే దేవుడు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రం. దీవించు తండ్రి, అవును తండ్రి, అవును యేసయ్యా నీకు స్తోత్రం, అవును తండ్రి ప్రభు, అవును తండ్రి ప్రభు, అవును తండ్రి ప్రభు, అవును తండ్రి, అవును తండ్రి, అవును తండ్రి, ఆమేన్, ఆమేన్,
ప్రభు రద్దుపడుతును గాక. ఆమేన్. అయ్యా ఇదిగో తండ్రి దుష్టుని క్రియలు లేకపోతును గాక. ఆమేన్. అయ్యా ఇదిగో ప్రభు యవ్వనంలో ఉన్నారు నాయన. అవును అయ్యా ఇదిగో ప్రభు రీసెంట్ గా పెళ్ళైంది. అవును అసలు తండ్రి. ఇలా జరిగింది కానీ మీకు అసాధ్యమైనది ఏమీ లేదు అయ్యా. అవును ఇలా తండ్రి. జరిగిందో ఎందుకు జరిగిందో ఆ ప్రభు సమస్య తెలుసు కానీ నమ్ముచున్నాను. అవును. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తున్నాను. అవును తండ్రి. నమ్ముచున్నాను. అవును సహోదరుని స్వస్థపరచును గాక. ఆ- ప్రభువా అయ్యా నమ్ముటని వలనైతే అవును తండ్రి. నమ్మిన ప్రతి ఒక్కరికి సాధ్యం అన్నావు. అవును తండ్రి. నమ్ముచున్నాను. అవును తండ్రి. అయ్యా ప్రభువా యేసు నామములో క్రమక్రమంగా అవును అయ్యా తండ్రి. నీ సడలి అయ్యా నరాలు అయ్యా కీలు అవును తండ్రి. అన్నిటిని సవరించేయమని ప్రార్థిస్తున్నాం. అవును నీ తండ్రి. వాక్యము తండ్రి నరాల్లో అవును అయ్యా తండ్రి. ఇదిగో మునుగులో అవును తండ్రి. నరాల్లో వెళ్ళి అవును తండ్రి. శక్తినిచ్చే నీ నామం యేసయ్యా. కాపాడమని సహాయించమని అయ్యా అదిగో యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన అయిన తర్వాత మరొక కుటుంబానికి వెళ్ళామండి. ఆ కుటుంబంతో కలిసి వారిని ప్రేమించి వారికి కూడా కొంతమందికి ఫ్రూట్స్ ఇచ్చామండి. ఆ అమ్మకు అదేవిధంగా పెద్ద మనుషులకు ఇచ్చేసి వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు, మీరు మీ కుటుంబాలు దీవించబడాలి అని వారిని కొన్ని మాటల చేత బలపరిచి పెద్దవారికి ఇచ్చామండి. సో చాలా చక్కగా దేవుడు వీరి మధ్య పనిచేస్తున్నాడు. నిజానికి వర్షం తగ్గిపోయిందండి. ఎస్, మా టీం కూడా చక్కగా రోడ్డు నుంచి తీసుకువచ్చి మాకు ఇస్తున్నట్లయితే మీకు ఇదిగో వృద్ధురాలకు పెద్దవారికి ఇస్తున్నాం. అక్కడ నుంచి ఒక చిన్న పాప ఫీవర్తో బాధపడుతుంది అని చెప్పినప్పుడు ప్రార్థన చేశామండి. పరిశుద్ధుడా మీకు వందనాలు యేసయ్యా. కృష్ణుడు ప్రభువా చిన్న పిల్లలు దేవుని రాజ్య వారసులు అయ్యా. ఇదిగో చిన్న పిల్లలు దేవుని దగ్గరకు రాకుండా ఆటంకపరచొద్దు అని వాక్యం సమస్య ప్రభా. చిన్న బిడ్డలు ప్రభా ఇదిగో పరలోక సంబంధులు నాయన అయ్యా. ఏ అన్యం పుణ్యం ఎరగని ఇదిగో చిన్న పాపలు ప్రభా అయ్యా. ఇదిగో జ్వరంతో ప్రభా బలహీనంగా ఉంది అయ్యా. జ్వరంతో బాధపడుతుంది యేసు నామములో అయ్యా స్వస్థత కలుగును గాక, మంచి ఆరోగ్యం వచ్చును గాక. చక్కగా ప్రభా ఇదిగో తండ్రి అయ్యా తను తినవలసింది తాగవలసింది తాగును గాక తండ్రి. ఇదిగో ప్రభా మంచి ఆరోగ్యం దాచండి యేసు నామములో ప్రభా. సంపూర్ణ స్వస్థత కలుగును గాక అయ్యా. జికడి అందాక రక్షకుల ప్రభావం రద్దుపడుతును గాక, మాదిరిగా ప్రభావం విడుదల కలుగును గాక అయ్యా. తల్లికి పాపకును ప్రభావ మంచి ఆరోగ్యం దయచండి దేవా అయ్యా. మంచి ఎదుగుదల దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి పాప అయ్యా. గొప్పగా అయ్యా ఎదగాలి అయ్యా. ఇదిగో ప్రతి పనులను తొలగించమని కుటుంబాన్ని దీనికి అప్పగిస్తూ మంచి ఆరోగ్యం దయచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇగో మరలా తిరిగి వచ్చేటప్పుడు మరలా రోడ్డు మీద కొంతమంది అయ్యా మాకు కూడా ఇవ్వండి, మేము కూడా వృద్ధులు కదా అని చెప్పేసి అడిగినప్పుడు ఇదిగోండి వీరికి కూడా ఒక్కొక్కరికి ఇచ్చామండి. సో అక్కడ నుంచి ఒక అమ్మకు ప్రార్థన చేసాము. మీకు వందనాలు యేసయ్యా. అయ్యా పేతురు అత్త జ్వరంతో బాధపడుతుండగా యేసయ్యా ఇదిగో మీరు వెళ్ళి ముట్టారు అంతే. ఆమె దగ్గర లేచి ఉపచారం చేయగలిగింది, వంటలు చేయగలిగింది, పనులు చేయగలిగింది యేసయ్యా. ఇదిగో ప్రభా మాలో ఏం గొప్పతనం లేదు, మేము నమ్ముతున్నాం భూమి ఆకాశం సృష్టించిన వాడవు నాయన అయ్యా. ఇదిగో మమ్మల్ని నీ రూపంలో నీ పోలికలో చేసిన వారం కాబట్టి ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. తల్లి పేరేంటి? సత్యమా అయ్యా. ఇదిగో సత్యమును జ్ఞాపకం చేసుకోండి ప్లీజ్ అయ్యా. ఇదిగో ప్రభా ఎన్నో బలహీనత కాళ్ళు తండ్రి వాటన్నిటిని వైద్యులకు పరమ వైద్యుడన్నా వేసాయా మేము అయ్యా. ఇదిగో నా వాక్కును పంపి స్వస్థపరచన్నా. ఇదిగో నువ్వు పొందిన గాయం ద్వారా తల్లికి స్వస్థత కలుగునుగా తల్లికి మంచి ఆరోగ్యం వచ్చునుగా నామములో జ్వరం విడుదలవునుగా గొప్ప కార్యం జరిగింది. మంచి ఆరోగ్యం దయచండి, మంచి ఆరోగ్యం దయచండి, విడుదల దయచమని తండ్రి కుమార పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూడండి, ప్రార్థన అయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా ఒక పెద్ద ఆయన బర్రెలు కాస్తూ ఉన్నాడండి. బర్రెలు కాస్తూ వర్షంలో కూడా తడుస్తూ ఉంటూ ఉండగా అతన్ని చూసినప్పుడు ఆటో ఆపి అతనిని పలకరించి ప్రేమించి ఇదిగో అతనికి ఫ్రూట్స్ ఇచ్చాం, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి ముందుకు సాగామండి. మరొక పెద్ద ఆయన కలిసి అతన్ని పలకరించి ఇదిగో ఇది దేవుడు నిన్ను ప్రేమించి ఇవ్వమన్నాడు అని చెప్పేసి అతనితో మాట్లాడి అతనికి ఇచ్చామండి. సో అక్కడ ఆయన అన్నాడు, అయ్యా నేను అక్కడ వరకు రావచ్చా అని చెప్పేసి అడిగినప్పుడు పద మాతో అని చెప్పేసి అతను ఎక్కించి మనతో పాటు తీసుకువచ్చాము.
అలా వస్తూ వస్తూ మరొక అన్నను కలిశాము. అతనికి ఒక్క కాలు ఉందండి. సో అతడు మాకు తెలిసిన వ్యక్తి. అతన్ని ప్రేమించి అతనికి కూడా పోషించాము. ఫ్రెండ్స్, నిజంగా దేవుడు ఇంతవరకు తోడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్య ఎంతో ప్రయాసతో ప్రార్థనతో ముందు కొనసాగుతుంది. ఈ పరిచర్యను బలపరిచిన సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అండి. మరింతగా చేసేందుకు మా కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.